ఇది కలియుగానికి ఆదర్శంగా నిలిచిన త్రేతాయుగ కథ. ఈ కథలో ధర్మం, త్యాగం, ప్రేమ, పరాక్రమం ఉంటాయి. శ్రీరాముని బాల్య జీవితాన్ని ఈ కథలో మనం తెలుసుకుందాం. అయోధ్యపురపు మహారాజు దశరథుడు సంతానం లేక బాధపడుతుండగా మహర్షులు పుత్రకామేష్టి యోగం చేయాలని సూచించారు. యాగం ఫలితంగా అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఇచ్చాడు. దేవతల ఆశీర్వాదంతో కౌశల్యాకి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రాకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. సత్యానికి మార్గదర్శకుడైన మహర్షి విశ్వామిత్రుడు తన యజ్ఞాలను భగ్నం చేస్తున్న రాక్షసులను చంపేందుకు శ్రీరాముణ్ణి పిలిచాడు. దశరథ మహారాజు మొదట రాజ్యాన్ని వదిలిపెట్టి కొడుకుని పంపలేనని చెప్పాడు. కానీ వశిష్ఠ మహర్షి శ్రీరాముడి శౌర్యాన్ని వివరించగా ఆయన రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపాడు. విశ్వామిత్రుని మార్గదర్శనంలో శ్రీరాముడు అస్త్రవిద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. తర్వాత తడాకా అనే రాక్షసి మహర్షుల యజ్ఞాలను భగ్నం చేస్తుందని మహర్షి సూచన మేరకు ధర్మాన్ని రక్షించేందుకు శ్రీరాముడు తాడకను సంహరించాడు. విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ శివధనస్సును ఎత్తగలిగిన వారికి సీతాదేవిని వరమిచ్చే నిర్ణయం తీసుకున్నారు. స్వయంవరానికి అనేక మంది మహారాజులు వచ్చారు. వచ్చిన మహారాజుల్లో ఏ ఒక్క మహారాజు కూడా శివధనస్సును విరచలేకపోయారు. శ్రీరాముడు ధనస్సును ఎత్తి తక్కువ కసరత్తుతోనే విరిచేశాడు. శ్రీరాముని ధర్మం, శక్తి, వినయం మరి పరిపూర్ణత సీతా స్వయంలో ప్రపంచం అంతా చూశారు. దీనితో శ్రీరాముడు, సీత కళ్యాణం ఘనంగా జరిగింది. అందరూ చాలా సంతోషించారు.